పటాన్ చెరువు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీలో ఇంద్రేశ్వర శివాలయ ఆలయ అధ్యక్షులు పట్లోట్ల మహేశ్వర్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా మహాశివరాత్రి పూజలు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి రోజున ఉదయం 4 గంటలకు పూలు బిల్వ పత్రాలతో పూజలు, పంచామృత అభిషేకాలు, భస్మాభిక అభిషేకాలతో శివయ్యకు పూజలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దినేష్ పంతులు మరియు అర్చకులు, గ్రామ పెద్దలు, గ్రామ యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రేశం మున్సిపల్ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రి పండుగ అంటే ఈ 5-6 సంవత్సరాల నుంచి మా గౌరవ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మా అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంద్రేశం గ్రామ ప్రజలందరూ ఎంతో శుభాకాంక్షలు. నేను ఇంద్రేశం మహేందర్ రెడ్డిని. ఈ శివాలయం 1200 సంవత్సరాల క్రితం కాకతీయ కాలం నాటి శిల్పాలు ఉంటాయి. వీళ్ళు ముస్లింల కాలం నాడు, ఔరంగజేబు కాలం నాడు ధ్వంసమైంది. దీన్ని మా గ్రామ పెద్దలు, మా దినేష్ పంతులు గారి ఆధ్వర్యంలో అందరి సమక్షంలో సందర్భంగా ఇంద్రేశం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. చట్టం పాడుపడిపోయిన ఈ దేవాలయాన్ని గ్రామ ప్రజలందరూ కలిసి తిరిగి పునర్నిర్మించారు. దానికి అందరికీ కృతజ్ఞతలు. 5-6 సంవత్సరాల నుంచి చాలా వైభవపేతంగా అందరి సమక్షంలో అందరితో కలిపి అన్ని రకాలైన పూజలు నిర్వహిస్తున్న ఈ ఆలయ కమిటీకి ధన్యవాదాలు. శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. శివాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే పెద్దల ఆశీర్వాదం, చాలా శివుడి ఆశీర్వాదంతో, మా దినేష్ పంతుల ఆశీర్వాదంతో చాలా ఘనంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. ఊరోళ్ళంతా సహకరించి, ఊరి పెద్దలంతా సహకరిస్తున్నారు కాబట్టి ప్రజలంతా, మా భక్తులంతా మంచి సహకారం అందించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ మరి అందరికీ భక్తి శ్రద్ధలతో కాపాడుతూ మన అందరికీ సేవ చేయాలని మనం కోరుకుంటున్నాం. శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఇంద్రేశ్వర ఆలయం గురించి మీ అందరికీ తెలియజేయడం ఏమనగా 1500 సంవత్సరాల క్రితం టెంపుల్. ఈ టెంపుల్ కొన్ని రోజుల క్రితం శిథిలావస్థకు చేరినుండే. ఇక్కడ ఔరంగజేబు పాలనప్పుడు ఇక్కడ ఉన్న విగ్రహాలను, ప్రాణవట్టాలను, నందులను అన్నింటినీ విరగొట్టడం జరిగింది. మళ్ళా ఒక సంఖ్యలో ప్రజలు వచ్చి ఇక్కడ కళ్యాణం కానీ, పొద్దున అభిషేకాలు కానీ, సాయంత్రం ఉపవాస దీక్షలు కానీ ఇవన్నీ సజావుగా జరుగుతాయి. రేపు పొద్దున 8 గంటల నుండి అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. సెలవు.